మరికొన్ని గంటల్లోని పిఠాపురం వేదికగా జనసేన ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పటికే ఏర్పాట్లను కూడా పూర్తి చేసిన నేపథ్యంలోనే ఇటు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నలుమూరల నుంచి పెద్ద ఎత్తున జనసైనికులు అట్లాగే పవన్ కళ్యాణ్ అభిమానులు పిఠాపురం తరలి వస్తున్నారు. మనతో పాటు జనసేనకు సంబంధించిన వీర మహిళలు ఉన్నారు. ఎలా ఉంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సభ సంబంధించి? చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈ సభ చూడాలి ముందుగా మాకు ఉత్సాహం ఎక్కువ ఉంది. సో పార్టీలో ఎంతైతే కష్టపడ్డామో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏది చెప్తే అదే దిశానిర్దేశంగా మేము ఆచిచూచి అడుగులు వేసాం. సో ఈ రోజున చాలా ఆనందంగా ఉంది. రేపు మరింత సక్సెస్ ఈ మీటింగ్ సభను చూస్తాం. మేము రాజమహేంద్ర నుంచి వస్తున్నామండి. థ్యాంక్ యూ. పార్టీలో ఎప్పటి నుంచి ఉన్నారు? పార్టీ కష్టకాలం కూడా పనిచేస్తారా? ప్రస్తుతం అధికారంలో వచ్చిన తర్వాత ఎలా అనుకుంటున్నారు? 3 years నుంచి ఉన్నామండి. 22 నుంచి వచ్చాము. నేనైతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి నేను వీరాభిమానిని. సో పవన్ కళ్యాణ్ గారిని చూసిన తర్వాత నేను 22లో సార్ని కలవడం జరిగింది. తర్వాత ఇంకా నేను పార్టీలో జాయిన్ అయ్యానండి. రాజమహేంద్రవరం సిటీ నుంచి పాల్గొన్నాను. సో చాలా కష్టపడ్డాం. దాని కష్టాన్ని తగ్గట్టు మేము ప్రతిఫలం కూడా చూసాం. మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తున్నారు. మేమైతే పట్టించుకోదలుచుకోలేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఇలాంటివి ఎన్నో చూశారు. అసలు అవన్నీ కూడా చాలా తక్కువ పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో. ఇంకా మేము ఇలాంటి విమర్శలు ఎన్నో వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని ఇంకా ముందుకు వెళ్తాం తప్ప దానికి భయపడిపోయి తలొగ్గే పరిస్థితి అయితే లేదు. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ఏడుపులు తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 11 మంది గెలిపించారు. 11 మందితో వచ్చి అసెంబ్లీలో కూర్చొని పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. బడ్జెట్ని విమర్శించాలి, ఏమైనా తప్పులు ఉంటే ప్రజల పక్షాన్ని మాట్లాడాలి. అద్భుతమైన బడ్జెట్ని ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఏమీ మాట్లాడలేక వస్తే ఏమీ మాట్లాడకపోతే ప్రజలు అంటారు కదా ఎన్డీఏ కూటమి మంచి బడ్జెట్ని ఇచ్చిందని. అందుకని చెప్పి ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాడు. ఈరోజు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, ఇస్తామని అన్నీ తెలిసిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తానన్న వ్యక్తి ఆయనకు రూల్స్ తెలియవా? అదొకటి. రెండోది, ఇప్పుడు ఏం చేయాలో తెలీదు. బడ్జెట్ని విమర్శించలేడు. మంచి బడ్జెట్ వచ్చింది, ప్రజాహితమైన బడ్జెట్ వచ్చింది, సంక్షేమంతో కూడిన అభివృద్ధితో కూడిన బడ్జెట్ వచ్చింది ఈరోజు. అందుకని ఏమీ మాట్లాడలేక పవన్ కళ్యాణ్ గారి మీద బురద చల్లడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకని ఏం చేయలేడు. ఎందుకంటే ఆయనకి తెలుసు వైసీపీ పార్టీ ఈరోజు అధపాతాళానికి వెళ్ళిపోతున్నది. ఏం చేయాలో దిక్కు తోచట్లేదు. విజయసాయి రెడ్డి గారే బయటకు వచ్చేసారు. ఆయన చెప్పిన మాటలు 9 పాయింట్లు. అలాగా నవరత్నాలని ఖచ్చితంగా దిమ్మ తిరిగేటట్టు మాట్లాడాడు ఆయన కోటరీ గురించి, ఆయన చేస్తున్న తప్పుల గురించి, పార్టీని ఎలా నాశనం చేస్తున్నాడు, చెల్లికి తల్లికి ఎలాగ అన్యాయం చేస్తున్నాడు, బాబాయ్ హత్య గురించి ఈ రోజు కూడా ఏమీ బయటికి రానివ్వకుండా ఎలా ఆపుతున్నాడో అవన్నీ మాట్లాడాడు. ఖచ్చితంగా ఆయనకు ఒక పక్క భయం, ఇంకొక పక్క బాధ. రానని తెలుసు. నాన్నగారి పేరు చెప్పుకొని తండ్రి పేరు చెప్పి అధికారంలోకి వచ్చాడు. ఒకసారి 30 ఏళ్ళు అన్నాడు, ఏమీ చేయలేదు. ప్రజలు తరిమారు, 11కి దించారు. 151 నుంచి 11కి తీసుకొచ్చేసారు. కాబట్టి ప్రస్తుతానికి ఆయనకి ఏం చేయాలో తోచక అవన్నీ చేస్తున్నాడని ఖచ్చితంగా ప్రస్ఫుటం అవుతున్నది. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ రీసౌండ్ ఎలా ఉండబోతుంది? అప్పుడే వినిపిస్తున్నాను కదా మీకు, చెప్తాను కదా. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకి జనకేతనం అని పేరు పెట్టారు. ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, ఎప్పుడు ప్రజల శ్రేయస్సు గురించి ఆలోచించే వ్యక్తి, ప్రతి అడుగు ప్రతి ఆలోచన కూడా యువత బంగారు భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి. ఆయన ఒక దేవుడని ఈరోజు ఆంధ్ర రాష్ట్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ, తెలుగు ప్రజలందరూ నమ్ముతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భావ సభలు అద్భుతంగా జరుగుతున్నాయి. 14-15 తారీఖుల్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను, రేపు జరిగే ఈ సభ రీసౌండ్ వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఏం చేయాలో తోచక, దిక్కు తోచక ఆయన మళ్ళీ వచ్చి మాట్లాడతాడు. మాట్లాడే మాటలు వినండి. ఏదో బురద చల్లడానికి ప్రయత్నిస్తాడు. ప్రజలందరూ ఏం చెప్పాడు? ఫస్ట్ నుంచి 3 పెళ్ళిళ్ళు అన్నాడు. ఆయన ఏమో నిలకడ లేదన్నాడు, యాక్టర్ అన్నాడు. అవన్నిటికీ చెక్కు పెడుతూ చాలా ఓర్పుగా, చాలా సహనంగా, ఒక వ్యూహాత్మకంగా ఆయన చెప్పిన ప్రకారం వైసీపీ వ్యతిరేక ఓటుని చేల్చను, వాళ్ళు రానివ్వను అని చెప్పారు. చేసి చూపించారు. 100% స్ట్రైక్ రైట్తో ఈరోజు మేము ముందుకు వచ్చాం. ప్రజల ముందుకి, ప్రజల కోసమే పనిచేస్తాం.
ఆయన మార్గదర్శకంలోనే పనిచేస్తాం. అవినీతి లేని ప్రజాపాలన అందించడమే ప్రతి ఒక్క జనసేన నాయకుడు, జన సైనికుడు, వీర మహిళ తాలూకా కర్తవ్యం ఈరోజు. మరి గత వైసీపీ ప్రభుత్వ పాలన ఎంత అరాచకంగా ఉందో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అదేవిధంగా గత 7 నెలల నుంచి కూడా ప్రభుత్వం అంటే ఏంటి, పరిపాలన అంటే ఏంటి, ప్రజలందరూ కూడా ఎంతో చక్కగా మెచ్చుకుంటున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా పిఠాపురంలో చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు తిరుగులేని మెజారిటీతో గెలిచారు. మరి ఎవరిని పిఠాపురంలో ఈ రోజున కదిపినా ఇలాంటి ఒక పరిపాలన ఎన్నడూ చూసి ఎరగం. మరి ఇలాంటి ఒక వ్యక్తి, గొప్ప వ్యక్తి ఈరోజు మాకు ఎమ్మెల్యే కావడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ప్రజలందరూ కూడా అనుకునే విధంగా ఈరోజు పరిపాలన అంటే ఏంటో చేసి చూపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి జగన్మోహన్ రెడ్డిది కాదు. జగన్మోహన్ రెడ్డికి మతి భ్రమించింది. గత అయిపోయిన ఎలక్షన్స్లో చూసిన పరాభవాన్ని ఇప్పటికీ కూడా ఆయన మర్చిపోకుండా అదే ఒక భ్రాంతితో బతికేస్తున్నారు. మీ ప్రభుత్వంలో చేసిన అన్యాయాలే ఈ రోజున మీకు శాపాలైనవి. మరి అనేక విధాల ప్రజల్ని మభ్యపెట్టడం జరిగింది ఆ రోజున. మరి అవన్నీ కూడా ప్రజలు గమనించి మీకు 11 సీట్లతో ఈరోజు బుద్ధి చెప్పడం జరిగింది. ఇదే విధంగా నోటి దురుసుతో ముందుకెళ్తే రాబోయే రోజుల్లో అసలు వైసీపీ పార్టీ అనేది ఒకటి ఉంది అని కూడా ప్రజలు అనుకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తారు. యొక్క అనుయాయులు అనేక అవమానాలని దేనికి పనిగా ఏంటి కౌన్సిలర్కి తక్కువ ఎటువంటి కామెంట్స్ చేశారు. అంత ముందు కూడా ఒక్క సీటు కూడా గెలుచుకోలేనటువంటి ఎద్దేవా చేయడం, అంతేకాకుండా కుటుంబ సభ్యుల్ని ఆయన్ని కూడా అవమానించడం ఇవన్నీ చేశారు. అవమానాలని తట్టుకుని తీసుకుని మరి మా ఆడపిల్లల్ని వాళ్ళ ఇంట్లో మహిళల్ని కూడా కించపరిచినప్పటికీ అన్ని తీసుకుని తట్టుకుని నిలబడ్డారు. కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల సంక్షేమం కావాలి, ఆంధ్రప్రదేశ్ అందరు ఆడబిడ్డల యొక్క భద్రత కావాలి. ఎందుకంటే ఇలాంటి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న నా బిడ్డల్ని, నా ఇంట్లో మహిళల్ని ఇలాగా చేస్తున్న వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారంటే రేపు పొద్దున్న ఆంధ్రప్రదేశ్ మహిళలందరూ ఎటువంటి ఇబ్బందులు పడతారని గ్రహించుకొని అవన్నీ ఏమీ లెక్క చేయకుండా నిలబడి మరి పోరాడి అధపాతాలను తొక్కేస్తానని చెప్పారు. అదేవిధంగా ఖచ్చితంగా మా సభ రేపటికల్లా అనేక మంది జనసేన నాయకులు కూడా వచ్చి మా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వాళ్ళని ఆయన చెప్పినట్లుగానే కంకణం కట్టుకున్నట్లుగానే కాకినాడలోనే సర్పవరం జంక్షన్లో వారాహి యాత్రలు చెప్పారు అధపాతాలను తొక్కుతానని. అలాగే తొక్కేసి మరి 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ఫుల్గా ఈ విజయోత్సవం మేము జరుపుకుంటున్నామండి. మరికొన్ని గంటల్లోని జనసేన ఆవిర్భావ సభ జరగబోతుంది. ప్రధానంగా చూసినట్టయితే సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మొత్తం 5 గంటల పాటు సభ జరగబోతుంది. అయితే జనసేనకు సంబంధించిన ఆవిర్భావ సభే కాదు, ఇది విజయోత్సవ సభ కూడా, జన సంకేతిక సభ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఈ సభలోని మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. జనసేన వీర మహిళలకు సంబంధించి కూడా ఇందులోనే ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడబోతున్నారు. మనతో పాటు జనసేన వీర మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా ఉంటుంది పరిస్థితి? గతంలో ప్రతిపక్షం నుంచి ప్రస్తుతం అధికార పక్షంలోకి వచ్చారు, అది కూడా 9 నెలలు గడుస్తుంది. భారీ విజయంతోనే జనసేన అధికారంలో వచ్చింది, ఎలా చూడబోతున్నారు? ఇది మేము ఆవిర్భావ దినోత్సవం కన్నా ఒక విజయోత్సవ సభలాగా అనుకుంటున్నాం. ఏ విధంగా అయితే 100% స్ట్రైక్ రేట్ తోటి దేశమంతా మా వైపు, జనసేన వైపు తిరిగేటట్టు చేసాము, రేపు పొద్దుట ఈ సభ కూడా అదే రకంగా జరగబోతుంది. మొత్తం దేశమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా అంత చక్కగా, అంతటి జనాలతోటి, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలతోటి ఎంతో చక్కగా జరగబోతుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, ఎందుకంటే ప్రధానంగా ఈ సభలోని వీర మహిళల కోసం ప్రత్యేకంగా మాట్లాడించబోతున్నారు. వాళ్ళ కోసం పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఏం చేయబోతుంది కూడా చెప్పబోతున్నట్లు. అందరికీ ముందుగా 12వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అండి. ఇప్పుడు కళ్యాణ్ గారు మాకు చాలా చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. ఎందుకంటే ఏ పార్టీలోని కూడా ఎక్కడా కూడా లేడీస్కి ఒక వింగ్ పెట్టినట్టు కానీ ఎక్కడా మనం చూడలేదు. ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు కూడా. కానీ మా జనసేనలో మాకు ప్రత్యేకమైన నామకరణం చేసి వీర మహిళలు అని చెప్పి ఒక వింగ్ పెట్టి మా అందరికీ కూడా చాలా ఒక పెద్దన్నేలాగా నిలబడ్డారు. ఈ రోజున ఇప్పటి వరకు కూడా మేము కళ్యాణ్ గారు ఏ విధంగా మాకు బాధ్యతలు అప్పచెప్పారో ఆ విధంగానే మేము నడుచుకుంటూ వచ్చాం. ఇక పైన కూడా ఆయన ఏ విధంగా మాకు ఎంత మంచి చేయాలనుకుంటే ఆయన మీదే వదులుతామండి. అది రేపు అందరి మాటల్లో, ఆయన మాటలో వింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరు చెప్పండి అమ్మా, విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద, ఎలా చూస్తున్నారు ఇవన్నీ మీరు? విమర్శలు చేసే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారికి భయపడుతున్నారు.
రానున్న రోజుల్లో కూడా ఇంకా అధపాతాలకి తొక్కేస్తారు, ఇంకా మనం ఎక్కడ కనిపించమనే దడతో ఉన్నారు. అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు. విమర్శలు చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ ఆయన అర్హత కూడా తలిచే స్థాయిలో మీరు ఎవరూ లేరు, గుర్తుపెట్టుకోండి. ఈ సభతో ఇంకా దద్దరిల్లిపోద్ది రాష్ట్రం మొత్తం. పవన్ కళ్యాణ్ గారు వంకే చూస్తూ ఉంటారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూస్తాం. జై జనసేన. నా పేరు కీర్తన, నేను జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అండి. మీరందరూ చూస్తున్నారు ఒక పండగ వాతావరణం. రేపు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎలా కొలుదిరిందో మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి 11 ఏళ్ల కష్టానికి నిదర్శనం ఈరోజు ఈ స్టేజ్. మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని ఉడుదురుకులు పడ్డారో మీకు తెలుసు. వ్యక్తిగతంగా, రాజకీయంగా, ఆర్థికంగా అన్ని విధాల ఆయన్ని ఇబ్బందులు పరిచిన కేవలం ప్రజలకు మంచి చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తేవాలన్న సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి ఆ దిశగా పోరాటాలు చేసి ప్రజల మన్నన పొందిన వ్యక్తి. 100% స్ట్రైక్ రేట్తో అసెంబ్లీలో అడుగుపెట్టాము. అలాగే మా జయకేతనం ఎగరవేసే విధంగా ఈరోజు మా ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకొని ప్రారంభాలు మొదలు పెట్టాము. దయచేసి ప్రతి ఒక్కరూ హాజరు కాండి. అండ్ ఇదే సభ సాక్షిగా మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే హెచ్చరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, రాజకీయం అంటే శాలువాలు కప్పడం, కండువాలు వేసుకోవడం, లేదంటే వెంకటేశ్వర విగ్రహాలు ఇవ్వడం కాదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రజల పక్షాన మీ వాణిని వినిపించినాం. మీకు ధైర్యం ఉంటే పిఠాపురం సభ సాక్షిగా మేము ప్రమాణం చేసి అడుగుతున్నాం, మీరు ఎందుకు అసెంబ్లీలో రాలేకపోతున్నారు, ఎందుకు ఫేస్ చేయలేకపోతున్నారు? 11 మంది ఎమ్మెల్యేలు మీ దగ్గర ఉన్నా మీరు రాలేకపోతున్నారంటే మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే భయం. అది కరెక్ట్గా కనపడుతుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శించారు కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అదే రిపీట్ చేస్తున్నారు. మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి కానీ స్థానం కానీ ప్రజలకు కల్పించలేదు. దయచేసి పవన్ కళ్యాణ్ గారిని అంటే ఒక క్రౌడ్ పుల్లర్ అవుతారన్న ఇంటెన్షన్తో మాట్లాడుతున్నారు, అందరికీ అర్థమవుతుంది. దయచేసి ఇది మార్చుకోండి, లేదంటే రాష్ట్ర రాజకీయాల్లో మీరు ఉండరు. పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ నుంచి చేసే ప్రతి ఒక్క స్టెప్ని కూడా అందరూ విమర్శిస్తూ వచ్చారు. కానీ ఆయన వ్యూహాత్మకంగా వెళ్తూ 100% స్ట్రైక్ రేట్ వచ్చేంత వరకు కూడా తనను తాను నిబద్ధత చేసుకుంటూ, తన కేడర్ను కూడా నిబద్ధత చేసుకుంటూ ఎవ్వరికి అందనంత ఎత్తున నిలిచారు. దీనిని తట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో కొంతమంది వ్యక్తులు కానీ వారు ఇష్టం వచ్చినట్టుగా విమర్శిస్తున్నారు. అభివృద్ధి లేదు అని అంటున్నారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియని వాళ్ళు అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు? కాబట్టి వాళ్ళ కంటికి కనిపించదు. వాళ్ళకిలాగా అరిచేతిలో స్వర్గం చూపిస్తూ అల్లికల్లి సున్నకు సున్న చేసిన ప్రభుత్వం కాదు పవన్ కళ్యాణ్ గారు. ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి కళ్ళారా కనిపిస్తోంది. ఒక్క పిఠాపురం నియోజకవర్గంలోనే కాకుండా ప్రతి పల్లె కూడా పట్టుకొమ్మ లాంటిది. దానిని మనం తీర్చిదిద్దుకోవాలి అని పంచాయతీరాజ్ని నిర్వీర్యం చేసేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ వచ్చిన వెంటనే పంచాయతీరాజ్ శాఖ తీసుకొని దాన్ని రికార్డు స్థాయిలో గ్రామ సభలు పెట్టి గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అదంతా కూడా ఆ ప్రెసిడెంట్ చేతుల్లో ఉండాలి అనే ఉద్దేశంతో తీసుకుని వచ్చిన ఘనత అయితే పవన్ కళ్యాణ్ గారిదే. పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగానూ విమర్శించడానికి సరిపోరు. 6 డజన్ మందికి ఎక్కువ, డజన్ మందికి తక్కువ ఎమ్మెల్యేలు ఉన్న వీళ్ళు ఇంతకన్నా ఏమీ మాట్లాడలేరు. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పటిదాకా ఏడ్చారు. ఆ ఏడ్చిన దానికి ఫలితమే 151 నుంచి 11కి పడేశారు ప్రజలు. ఇప్పుడు కూడా ప్రజలకు ఏమీ తెలీదు, మేమేం చెప్తే అదే కరెక్ట్ అని అనుకుంటూ ఆ భ్రమలో బతుకుతున్న వీళ్ళు ఇంకా పూర్తిగా శ్రీకృష్ణ జన్మస్థానానికి అంకితం అయిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఖచ్చితంగా ఫ్యూచర్లో జరగబోయేది అదే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీ కూడా మీ సొంతం కాదు. ఎవరినో సామధాన భేద దండోపాయాలతోటి ఎవరో పెట్టుకున్న పార్టీని మీరు అరువు తెచ్చుకుని అది మీ పార్టీగా తీసుకొని మీరు దీని మీద ఆవిర్భావ సభలు చేసుకుంటున్నామనంటే సొంతంగా పెట్టుకున్న సభని ఆవిర్భావ సభగా పెట్టుకోవాలి. మీ సభ ఎప్పుడు పుట్టిందో కూడా మీకు తెలీదు. మీరు లాక్కున్న దాన్ని ఆవిర్భావ దినోత్సవం అని అనుకుంటున్నారు. ఇట్లాంటి ఏ ఒక్క విషయంలోనూ క్లారిటీ లేని మీ గురించి మాట్లాడి మేము టైం వేస్ట్ చేసుకోవడం కూడా చాలా వేస్ట్. కాబట్టి ఇప్పుడు మేము విజయోత్సాహంతో ఉన్నాము. 100% స్ట్రైక్ రేట్ తోటి విజయోత్సవ సభలు చేసుకోవాలి అని అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పారు, ప్రజలు మనల్ని నెగ్గించినందుకు మనం విజయం సాధించడం కాదు, మనం ప్రజల నమ్మకాన్ని నిలబెట్టి అభివృద్ధి చూపించి అప్పుడు చేసుకుందాం విజయోత్సవ సభ అని చెప్పారు. ఆ విజయోత్సవ సభ ఆయన అంగీకరించిన ఈ రోజు దొరికింది మాకు. ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయోత్సవ సభగా మేము అంగరంగ వైభవంగా జనసేన శ్రేణులందరూ కూడా మా కుటుంబ పండుగలాగా మేము చేసుకుంటున్నాము.
దీనికి ప్రతి ఒక్కరు వస్తారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏ ఒక్క అసౌకర్యము లేకుండా సుదీర తీరాల నుంచి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆత్మీయంగా ఆహ్వానించి వాళ్ళకి మా ఆతిథ్యం ఇచ్చి ఈ సభను జయప్రదం చేసి వాళ్ళని క్షేమంగా పంపించేంత వరకు కూడా పిఠాపురం శ్రేణులందరూ కూడా మేము ఆహర్నిశలు కష్టపడతాం. జై జనసేన.